ఒకవైపు పెద్ద హీరోలు, పెద్ద కాంబినేషన్‌తో సినిమా చేస్తుంటారు. ఇంకోవైపు ఇదిగో ఇలాంటి 'జెట్లీ' లాంటి చిన్న సినిమాలు, మీడియం సైజ్ సినిమాలు వస్తుంటాయి. ఎక్కడ ఒక క్రియేటివ్ స్పేస్ దొరుకుతుందండి ఒక ప్రొడ్యూసర్‌గా? అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ అండి. రైట్. డెఫినెట్లీ డూయింగ్ 1, 2 మూవీస్ ఎ ఇయర్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ బేసికల్‌గా చెప్పాలంటే ఇప్పుడున్న కండిషన్స్‌లో. సో, వీఆర్ మైత్రి మూవీ మేకర్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ almost 7, 8 movies are under production and another 8, 9 movies are lined up అవును. basically in the pipeline, pre-production or just about to take off kind of a thing. So, definitely it's a big challenge అంటే ఇట్స్ ఎ రేర్ సినారియో. ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ ఇట్లా ఉంటుందని కాదండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి నవీన్ గారు, రవి గారు కూడా దీన్ని బాగా డెవలప్ చేశారు కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దెన్ వీఆర్ పుట్టింగ్ ఇన్ అవర్ బెస్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ we have that creative space also to concentrate on what's happening, and we have good teams under in the company. Like we have a lot of executive producers, and then under them we have production controllers. So and the teams అన్ని డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి అందరూ క్వైట్ ప్యాషనేట్ పీపుల్ ఉండడంతో మాకు కొద్దిగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం అండి. అంటే క్రియేటివ్గా కూడా ఇన్వాల్వ్ అయ్యి అట్ ద సేమ్ టైమ్ ఆర్గనైజింగ్ ద ప్రాజెక్ట్ ఆల్సో ఈస్ బికమింగ్ ఏ పాసిబిలిటీ అండి. ఒక సినిమాకి ఒక ఆలోచనకి, ఒక ఐడియాకి ఎక్కడ బీజం పడుతుందంటే ఖచ్చితంగా కథ వినేటప్పుడే. ఆ జడ్జిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కథ విన్న తర్వాత ఇది చెయ్యాలా? వద్దా? చేస్తే ఎలా ఉంటుంది? చేయకపోతే ఎలా ఉంటుంది? అన్న దాని మీద ఒక డిస్కషన్ టేబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉంటుంది కూడా. 'మైత్రి'లో అది ఎలా జరుగుతుంది? అంటే లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ మేకర్ అండ్ ప్రొడ్యూసర్ అండి, మేము కూడా కథలు అనేది వింటాము. వినితో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ వి రిజెక్టెడ్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ మాకు వచ్చిన కథలన్నీ మేము చేసేసామని కాదండి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ లైక్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ వయబుల్. స్టోరీ బాగుండొచ్చు కానీ బడ్జెట్ వర్కౌట్ కాకపోవచ్చు. ఇట్లాంటి సబ్జెక్ట్స్ కొన్ని వచ్చాయి, అవి రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు దాకా మేము టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచి కథలే, బాగానే 1, 2 మూవీస్ మాకు వర్కౌట్ కాలేదు కానీ కమర్షియల్గా వర్కౌట్ అయినా క్రియేటివ్గా మంచి సినిమా అనేది సాటిస్ఫాక్షన్ లేకుండా కొన్ని సినిమాలు అలాంటి 3, 4 సినిమాలు ఉండుండొచ్చండి ఓవరాల్గా. ఇంత పెద్ద లేబుల్, ఇంత పెద్ద ఆల్బంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 మూవీస్ వేవ్ డన్. సో 3, 4 సినిమాలు అలా ఉండుండొచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఆల్ గుడ్ మూవీస్ ఓన్లీ, డీసెంట్ మూవీస్ అండ్ వెరీ గుడ్ మూవీస్ అదర్వైజ్. అండ్ ఇవన్నీ ఏంటంటే కథలు విని దాన్ని చేస్తే బాగుంటుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకునే చేసిన మూవీస్ అండి మొత్తం. అంటే ఒక్కొక్కరికి కథల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క జడ్జిమెంట్, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా! ఎలా కొలాబరేట్ అవుతారండి మీ ముగ్గురు? అంటే ఒకటండి, మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరిది ఒక టేస్ట్ ఉంటుంది. ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు అని మనం గ్యారంటీగా చెప్పలేము. సో బట్ ఫార్చునేట్లీ ఫర్ అస్ మాకు ఇప్పుడు దాకా వచ్చిన కథలన్నీ కూడా అది విన్న వెంటనే అది ఓకే, ఇది పర్వాలేదు, ఇది నాట్ ఎ బ్యాడ్ మూవీ అనే ఒక ఇంప్రెషన్ ఉందండి. దట్స్ హౌ వి గివెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్స్ కదండి. అందరు హీరోస్తో చేసాము, అందరికీ కూడా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాము మైత్రి మూవీ మేకర్స్ తరఫున. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నవీన్ గారు అండ్ రవి గారు ఆన్ దిస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ దోస్ గుడ్ కాంబినేషన్స్ అండ్ డూయింగ్ ఇట్. సో అలాగా అది సెట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ ద రిచ్ బికమ్ ద రిచర్ అన్నట్టుగా, పూర్ బికమ్ పూర్ అన్నట్టుగా మంచి మంచి సినిమాలన్నీ మా దగ్గర రావడం అనేది అలాగా అలా 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 సెట్ అయిందండి మనకు కూడా. సో వీఆర్ ఫార్చునేట్ దట్ వే వీ షుడ్ సే, బికాస్ దట్ వీ ఆల్వేస్ గాట్ గుడ్ స్టోరీస్ అండ్ గుడ్ కాంబినేషన్స్ కూడా ఇంపార్టెంటే కదండి. పెద్ద సినిమాలు చేయాలంటే కాంబినేషన్స్ ఇంపార్టెంట్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏ హీరోని అడిగినా, ఏ డైరెక్టర్ని అడిగినా, ఏ టెక్నీషియన్ అడిగినా మా దగ్గర మైత్రి అడ్వాన్స్ ఉందండి, మైత్రి అడ్వాన్స్ ఉంది మా దగ్గర అని చెప్పుకునేవాళ్ళు. అంటే ఒకేసారి ఇండస్ట్రీలో ఎవరిని పలకరించినా సరే మైత్రి మూవీస్‌లో వాళ్ళకంటూ ఒక సినిమా ఉండేది కదా! ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి? ఇప్పుడు కూడా అలాగే సేమ్ థింగ్. నవీన్ గారు ఇస్ వెరీ అగ్రెసివ్. హీ డజంట్ లీవ్ అన్ ఆపర్చునిటీ అట్ ఆల్. ఎక్కడ ఏ ఆపర్చునిటీ దొరికినా సరే టక్మని పట్టేయడం జరుగుతుంది. సో అలాగా ఇట్స్ కంటిన్యూయింగ్. వీఆర్ డూయింగ్ లైక్ యూ కెన్ సీ రీసెంట్గా మళ్ళీ లోకేష్ కనకరాజు, అల్లు అర్జున్ గారి మూవీ ఒకటి ప్యాక్ అయింది. వీఆర్ డూయింగ్ మల్టిపుల్ మూవీస్ ఇన్ మలయాళం అండ్ కన్నడ, ఇన్ తమిళ్ ఆల్సో, హిందీలో కూడా యా. సో రైట్ నౌ ఆల్సో ద సేమ్ సినారియో కంటిన్యూస్ అండి ప్రస్తుతానికి. ఈ కమర్షియల్స్ అన్ని ఎవరు డీల్ చేస్తారు? ఎవరు బాగా డీల్ చేయగలరు మీ ముగ్గురు? డెఫినెట్గా నవీన్ గారు ఆలోచించుకుంటారు. క్రియేటివ్. నా వర్క్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వర్క్. తత్మదంతా వాళ్ళు ఎంత కమ్మాలి, ఏం చేయాలి, ఏది ఏ రేట్కి వెళ్తే కరెక్ట్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఉందండి.